హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు క్రిస్పీగా కరకరలాడే కజ్జికాయల రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ సంక్రాంతికి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి కజ్జికాయల రెసిపీని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో అరకిలో వరకు మైదా పిండిని వేసుకోండి. నేను ఇక్కడ మైదాతో చేసి చూపించబోతున్నాను కజ్జికాయల్ని. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. అరకిలో మైదా పిండికి ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వనైతే వేసుకోండి. ఈ రవ్వ వల్ల మరింత క్రిస్పీగా వస్తాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు వేడి చేసి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పిండి కలిసేలా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకొని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోండి. ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. అరకిలో పిండికి 1 కప్పు ఉప్మా రవ్వ కరెక్ట్గా సరిపోతుంది, మిగలకుండా. ఇలా రవ్వ వేసిన తర్వాత చిన్న మంట పైన దోరగా వేయించేసుకోండి. ఈ రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని ఈ ఎండు కొబ్బరి తురుము కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దోరగా వేయించేసుకోండి చిన్న మంట మీదే. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ రవ్వను దించేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రవ్వ అంతా కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కావలసిన పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని రవ్వ కొబ్బరి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని ఈ రవ్వ మిశ్రమంలో వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకున్నారంటే మనకి కజ్జికాయ లోపలికి వేసుకోవడానికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చూద్దాము. 10 నిమిషాలకి పిండి అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది సాఫ్ట్గా. దీన్ని మరొకసారి కలిపేసుకొని 2 పార్ట్లుగా డివైడ్ చేసేసుకోండి. ఈ పిండిని ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని దీనిపైన పొడి పిండిని కొద్దిగా చల్లుకుంటూ చక్కగా రోల్ చేసేసుకోవాలి. ఇలా పిండిని పెద్ద సైజు మొత్తంలో తీసేసుకొని ఈ పిండి ముద్దనంతా కూడా వీలైనంత పెద్దగా రోల్ చేసేసుకోవాలి. పెద్ద చపాతీలాగా పొడి పిండి చల్లుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ చక్కగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి కావలసిన కజ్జికాయల షేపు సైజులో కట్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ మూత షార్ప్గా ఉండేది తీసేసుకొని మనకి ఏ సైజులో కజ్జికాయలు చేయాలనుకుంటామో ఆ సైజులో ఇలా చిన్న పూరీలాగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా కొంచెం ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్నారంటే కజ్జికాయలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇలా మొత్తం కూడా రౌండ్ షేప్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండినంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి తర్వాత మళ్ళీ రోల్ చేసుకొని కజ్జికాయలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, రోల్ చేసుకున్న ఈ పూరీలన్నీ కూడా మొత్తం కూడా ఒకే సైజులో వచ్చేసాయి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం. ఇలా రవ్వ మిశ్రమాన్ని 1 స్పూన్ వరకు వేసేసుకొని చుట్టూరా అంచులు వెంబట లేకుండా ఇలా నీట్గా సెట్ చేసుకొని అంచులు వెంబట వాటర్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా చుట్టూరా అంచులకి వాటర్ అప్లై చేసి ఇలా మొత్తం కూడా ఒక సైడ్ నుంచి క్లోజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల అంచులన్నీ కూడా చక్కగా అతుక్కుపోతాయి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ఒకవైపు క్లోజ్ చేసి లైట్గా ప్రెస్ చేసుకొని కజ్జికాయ షేప్ డిజైన్ రావడానికి ఇలా ఒక ఫోర్క్తో డిజైన్ వేసేసుకున్నారంటే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసి వీటినైతే పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా కజ్జికాయల చెక్కతో కూడా చేసి చూపిస్తాను. కజ్జికాయల చెక్కకి పిండి అతుక్కోకుండా అంచులకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక పూరిని వేసేసుకొని మిడిల్లో ఈ రవ్వ మిశ్రమాన్ని ఉంచేసేయండి. ఇలా ఉంచేసుకొని అంచులు వెంబట వాటర్ అప్లై చేసేసుకోండి పూరీకి. ఇలా వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసేసుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఈ కజ్జికాయల చెక్కతో చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి చేతితో కంటే కూడా. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని ఇలా స్పూన్తో పక్కకు తీసేసుకోండి. అంచులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో, డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి ఒకేసారి ప్లేట్లో పెట్టేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చేయితో అయినా సరే
కజ్జికాయల చెక్కతో అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ మొత్తం కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని కళాయిలో ఎన్నైతే పడతాయో వాటి వరకు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ కజ్జికాయలు వేయించేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా, మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పైవైపు ఇలా లైట్గా ఆయిల్ వేసేసుకుంటే రెండు వైపులా చక్కగా వేగిపోతాయి. ఇలా మీడియం మంట మీదే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించేసుకోవాలి. ఇలా వేగేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరికొద్దిగా కలర్ వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేయించేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో కజ్జికాయల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, క్రిస్పీగా ఉంటాయండి. అసలు మెత్తబడవు, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఈజీ పద్ధతిలో కజ్జికాయల రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.